ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 150 రోజులు సరిగ్గా ఈ 150 రోజుల్లో ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి. 5 నెలలు అయిపోయినాయి. 6వ నెల ఈ మే 7 దాటిన రేపైతే 6వ నెలలో పడతాం మనం. మరి ప్రజలకు అన్ని విషయాలు ఇలా అర్థమైనాయి. కానీ మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ప్రజలు కోపంగా ఉన్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు అనే కోపం ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పేదో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న సిరిసిల్లకు వచ్చి సరే నానైతే పొట్టు తిట్టిండు అనుకో, ఆయనకు తిట్టుడు అలవాటు, నోరు వారేసుకున్న అలవాటు, ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. నేనేం బాధపడా, ఎందుకంటే నన్ను తిరిగితే నాకు దిష్టి పోయింది అనుకుంటా తప్ప నాకేం బాధ లేదు. కానీ బాధాకరం ఏంటంటే అబద్ధాలు చెప్పుడు. 6 గ్యారంటీలల్లా 5 నేను ఆల్రెడీ అమలు చేసిన అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. 5 ఆల్రెడీ అమలు అయిపోయినాయి, అమలు జరిగిపోయింది అని బొంకుతున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి ప్రజలకు మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఎవరికైనా నెలకు 2500 రూపాయలు వచ్చినాయా? మహిళలకు ఎవరికైనా వచ్చినాయా? 4000 వచ్చినాయా? పెద్ద మనుషులకు 4000 కాదు, ఉన్న 2000 జనవరి లెక్క కొట్టిండు. మనం ఇచ్చిన 2000 జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. 4000 ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ఇంకా సిగ్గులేని ముచ్చట ఏంటంటే, ఘోరమైన ముచ్చట, నేను రైతు భరోసా ఇచ్చినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు భరోసా అంటే ఏంది? 15,000 పడ్డాయా? ఎవరికైనా 7,500? రైతు భరోసా ఇచ్చేసినట్టు. రైతు బంద్ అంటేనేమో 10,000. రైతు భరోసా అంటే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికైనా 15,000 కానీ 7,500 కానీ? ఒక్క మనిషికి రాలే. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది అంటే, ఇప్పుడు మనలు ఊళ్ళలో చెప్తారు పెద్దలు, ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది అని చెప్తారు. ఊసర వెళ్ళేమో రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి గారేమో తేదీలు మారుస్తుంది, తారీఖులు మారుస్తుంది. మొదలు డిసెంబర్ 9 అన్నాడు, ఇప్పుడు 15 ఆగస్టు అంటాడు. ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్లు పెడుతుంది. అంజన్న మీద ఒట్టు అంటాడు, ఆడపోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అంటాడు, అటుపోతే జోగులాంబ తల్లి మీద ఒట్టు అంటాడు, ఈడికాస్త వేములవాడ రాజన్న మీద ఒట్టు అంటాడు. మొత్తానికి దేవుడి మీద ఒట్లు, కేసీఆర్ తిట్లు. చేసింది ఏందా 4.5 నెలల్లో అంటే కేసీఆర్ను తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు. ఇది ఒక్కటే పని, చిల్లర మాటలు, ఉద్దర పనులు తప్ప చేసిందైతే ఈ 4.5 నెలల్లో ఒక్కటి కూడా చక్కటి పని లేదు. దయచేసి మీతో నేను కోరేది, మీ అందరికి కూడా నేను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి, నా కోసం కాదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి శైలావట్టు. అందరా ఊళ్ళ అభిప్రాయం ఇదేనా? పక్కానా? ఈ మాట పక్కా అయితే మీరు చెప్పింది వాస్తవం అయితే, ఈ మాట పక్కా అయితే నేను మీకు మంచి ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటంటే, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపిండ్రి, 6 నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు. 10-12 గెలిపింది చాలు మాకు. అంతకంటే మీరు ఎండలలో బయట తిరిగి బేజారు కాకుండ్రి, ఎవరితో పంచాయతీ పెట్టుకోకుండ్రి, ఎవరిని కొట్టకుండ్రి, తిట్టకుండ్రి. కేవలం 13 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టుండ్రి. తప్పకుండా 10-12 ఎంపీలుగా మనం గెలిస్తే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలల్లోనే శాసించే పరిస్థితి వస్తుంది. ఇది నేను చెప్పేది ఏదో ఊహాజనితమైన ముచ్చట కాదు, ఇది బరాబర్ జరిగి తీరుతుంది. మీరు యాద పెట్టుకోండి.